దెన్ సిమ్లా వెళ్ళాము. మాల్ రోడ్ అని ఒక రోడ్ ఉందన్నమాట. అక్కడ సరదాగా అలాగే పిల్లల్ని వాకర్లో వేసుకొని కూర్చొని అలా తిప్పామన్నమాట. చిన్నపిల్లలు పర్లేదు కానీ వీళ్ళు పెద్ద పిల్లలు కదండి, వీళ్ళు సరదాగా వీళ్ళని ఎత్తుకొని వీళ్ళు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి వాళ్ళు కూడా కూర్చోబెట్టి అలా తీసుకెళ్తున్నాం. దానికి ఎంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ ఇచ్చి చేతిలో పెడతారు. పిల్లలు కూర్చోబెట్టుకొని మనకి 1.5 hours ఉంటుంది, 1.5 hour 1 hour 2 hours ఉంటుంది. దాన్ని బట్టి అమౌంట్ కాస్ట్ చేస్తారు వాళ్ళు. మనం అలా తీసుకొని వెళ్తున్నప్పుడు పెద్ద పిల్లలు కాసేపు కూర్చొని దిగిపోయారు, చిన్నపిల్లలని అయితే మాత్రం అలా తీసుకొని వెళ్ళాం. సో ఆ రోడ్ అంతా మాల్ రోడ్ అంతా అలా తిరిగాము. చిన్న షాపింగ్స్ అవి ఎవరైనా చేసుకున్నాం. ఇంకా నైట్ అయితే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఢిల్లీ అయితే వచ్చాం అనమాట. ఢిల్లీ ఇండియా గేట్కి అయితే మార్నింగ్ మనం చేరిన తర్వాత ఢిల్లీ ఇండియా గేట్కి వచ్చి ఫొటోస్ అవి కొంచెం తీసుకున్నాము, వీడియోస్ అవి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం దూరం నుంచి తీసుకున్నాము. మనం దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న లూప్లా ఉంటుంది అనమాట. దాంట్లోంచి మనం అయితే దాని దగ్గరగా వెళ్ళాలి. సో మా పాప వాళ్ళు అయితే ఎంజాయ్ చేసి సరదాగా ఆడుకున్నారు. మేము కిందకి ఏమొచ్చి దిగుదామని లోపలికి వెళ్తున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. క్యూట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే చాలా చాలా నేను ఫోటో క్లిక్ చేసి లోపల వాళ్ళు ఏం చేశారంటే పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చి ఆ వీడియో అనుకుని వాళ్ళు వచ్చేసరికి ఫోటో తీయడం అవ్వలేదు. సో దెన్ మేము అక్కడి నుంచి కిందకి అయితే వెళ్ళాము. కిందకి వెళ్ళిన తర్వాత ఇండియన్ సోల్జర్స్ అయితే కనిపించారు అక్కడ. మా పిల్లలు కొంచెం సోల్జర్స్తో ఫోటో తీయమంటే కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత మన ఇండియన్ గేట్ హిస్టరీ అన్నది అక్కడ పోర్ట్రే చేశారు కదా, ఫొటోస్ కింద పెట్టారు అక్కడ వాల్స్కి. సో మనం అది చూసుకుంటూ దాని పక్క అయితే వెళ్ళాలన్నమాట. మేము అలా కొన్ని ఆ ఫొటోస్ అవి చూసుకొని అక్కడ చదువుకొని అవన్నీ చూస్తూ టైంపాస్ కాసేపు అయిపోయింది. కొన్ని హిస్టారికల్ తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియని కొన్ని ఉన్నాయి, అన్నీ చూస్తూ అంటే మన హిస్టరీలో ఉంటుంది అసలు ఇదివరకు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మాకు తెలిసిందనమాట. సో అలా పైకి అయితే వెళ్ళి ఇండియా గేట్ దగ్గరగా వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, కొంచెం వీడియోస్ తీసుకున్నాం. గార్డెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మస్ట్ షుడ్ ఎవరైనా ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఇండియన్ గేట్ అని చూడాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దగ్గరగా వచ్చాము, ఇండియా గేట్ నుంచి దగ్గరగా వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. మా పిల్లలకి అయితే క్యూట్ ఫొటోస్ కూడా తీసాము. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఒకటి ఉంది. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.